నేను బొడ్డుపల్లి చంద్రశేఖర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర యువ నాయకుల్ని ఈరోజు గద్దె ఎక్కిన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఏదైతే ఉందో బీసీలకి 42% రిజర్వేషన్ను అమలు చేసినాక స్థానిక ఎలక్షన్లకి తన రేవంత్ రెడ్డి ఇలా గద్దె ఎక్కాడు. రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఎక్కడ కూడా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఎక్కడ చిత్తశుద్ధితో చేయలేదు. ఆయన బీసీల మీద సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారు తప్ప ఏం లేదు. ఆ రోజు మా నాయకుడు చెప్పాడు శాసనమండలిలో, ఈ బిల్లు ద్వారా 42% రిజర్వేషన్ వస్తుంది అధ్యక్ష బీసీలకు అని చెప్పేసి అని ఆ రోజు మా నాయకుడు తీన్మార్ మల్లన్న గారు శాసనమండలి సాక్షిగా ప్రశ్నించడం జరిగింది. అందరూ చూశారు రాష్ట్ర ప్రజలంతా. ఇవాళ 42% రిజర్వేషన్ చేయాలంటే ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో బిల్లు పెట్టి గవర్నర్ గారు ఉన్నప్పుడు పోయి నాటకీయంగా ఢిల్లీలో ధర్నా చేసింది. ఢిల్లీలో ధర్నా చేయడం కాదు, ఢిల్లీ ధర్నా చేస్తే అక్కడ ఎంపీలు ఎందుకు ఎవరు రాలేదు, రాహుల్ గాంధీ రాలేదు ఢిల్లీ ధర్నాకి, ప్లస్ ఎంపీలు కూడా ఎవరు రాలేదు. ఏదో బీసీలు ఇక్కడ తెలంగాణలో మోసం చేయాలి, నమ్మబలకాలి, ఇంకా మోసం చేయాలి, మేమే గతనెక్కాలనే ఉద్దేశపూర్వకంగా చేసి తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారు చేయలేదు. గతంలో కేసీఆర్ ఏం చేసినట్టే కేసీఆర్ కూడా ఏం చేయలేదు. ఇదే జీవో 2018లో కేసీఆర్ తీసుకొచ్చాడు. ఆ జీవో కూడా కోట్ల కొట్టేసబడింది. 33% రిజర్వేషన్లు 23% వేసి కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు అదే చేస్తా ఉన్నాడు. ఇవాళ రేవంత్ గారు బీసీలు ఓట్లతో ఇవాళ గద్దెక్కిన రేవంత్ రెడ్డి గారు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. చేతగాని రేవంత్ రెడ్డి గారు, చేతగాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి చెప్పని ఎమ్మడే ఇలా పదవులకు రాజీనామా చేయాలని చెప్పేసి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా టీఆర్పీ పార్టీ నుండి. ఇవాళ అన్ని విధాలుగా బీసీలకు అన్యాయం జరుగుతూ వస్తుంది. ఇవాళ విద్యాపరంగా చూసుకోండి, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా 79 సంవత్సరాల నుంచి మా బీసీలకు అన్యాయం జరుగుతూ వస్తుంది. టీఆర్పీ పార్టీ పుట్టిందే బీసీల ఆత్మగౌరవం కోసం, మా వాట కోసం, ఎవరంతా వారి కొంత అనే నినాదంతో పుట్టింది టీఆర్పీ పార్టీ. బీసీల ఆత్మగౌరవం కోసం, బీసీ రాజ్యాంగం కోసం టీఆర్పీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఇలా ప్రతి ఊరిన చర్చ నడుస్తుంది, బీసీ చర్చ నడుస్తుంది. దానికి కారణం తీన్మార్ మల్లన్న గారు, టీఆర్పీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను. మిత్రులారా, ఒకటి చూడండి, 2000 ఇలా దేశంలో ఒక సమాజాన్ని ముందు నడిపేయాలంటే సామాజిక న్యాయం అనే కీలకమైన అంశం. దానికి పునాది సమానత్వ న్యాయం. 79 సంవత్సరాల నుంచి కూడా సమానత్వ న్యాయం, సామాజిక న్యాయం జరగట్లేదు. కొన్ని వర్గాల చేతుల్లోనే అధికారం ఉంది. వాళ్ళ అధికారాన్ని అడ్డబెట్టుకొని అన్ని కోణాల్లో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. ఇలా విద్యా సంస్థలు వాళ్ళే, వైద్య సంస్థలు వాళ్ళే, మీడియా వాళ్ళదే, ప్రింట్ మీడియా వాళ్ళే, సినిమాలు వాళ్ళే, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళదే, ఫార్మా కంపెనీస్ వాళ్ళే, సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళే, రియల్ ఎస్టేట్ కంపెనీస్ వాళ్ళే, ప్రెషర్ కంపెనీస్ కూడా వాళ్ళే. ఇలా ఏ కోణంలో మాకు న్యాయం చేసినారు? ఇలా 29 సంవత్సరాలు ఎక్కడ కొరణాలు ఉండేసి అల్పసంఖ్య కులాలు, ఈ రాజ్యం మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది. ఈ దేశంలో 99% జనాభా ఉన్న మేము బీసీ, ఎస్సీ, ఎస్టీలము. ఇలా 5% జనాభా కాడ వాళ్ళకు ఓట్లు వేసి గద్దె మీద కూర్చోబెట్టి వాళ్ళ కాడ మనం అడుకుంటున్నాం. ఇప్పటిదాకా కూడా మాకు రేషన్ కార్డు కావాలి, ఇందా మిల్లు కావాలి, మాకు కావాలని అడుకుంటా ఉన్నాం. అడుకోవాల్సింది వాళ్ళు కదా. మల్లన్న గారు కూడా చెప్పారు, మనమేంది వాళ్ళని అడుక్కునేది, మన ఓట్లు మనం వేసుకుంటే సీట్లలో మనమే కూర్చుంటాం, అమ్మ చట్టసభల్లో మనమే ఉంటాము, మన హక్కులు మనమే సాధించుకోవచ్చు అని చెప్పి మల్లన్న గారు ఇలా ఏమంటుండ్రు. ఇలా బీసీ సమాజం మొత్తం మల్లన్న వైపు చూస్తూ ఉంది. ఇలా ఉన్న రాజకీయ పార్టీలు మొత్తం బీసీ పాట వాడుతుంటే దానికి మల్లన్న గారే కారణము. టీఆర్ పార్టీ పుట్టుకే దాని సందర్భము. టీఆర్ పార్టీ పుట్టింది అందుకోసము. ఇప్పటికైనా బీసీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మనకు 40% రిజర్వేషన్లు అమలు అంటే రాజీనామా చేసి మీరు ఉద్యమాల్లో పాల్గొన, స్వచ్ఛంద ఉద్యమాల్లో పాల్గొనాల్సింది నేను టీఆర్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. జై బీసీ, జై మల్లన్న, జై తీన్మార్ మల్లన్న.